గుంటూరు మేయర్ నగరపాలక సంస్థ కమిషనర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు అవమానకరంగా మాట్లాడటంతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు ధ్వజమెత్తారు. కమిషనర్ అధికార పార్టీని తల అండతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం నుంచి తన అనుమతి లేకుండానే వెళ్లిపోయారని, ఈ నెల 17న సమావేశం పెట్టాలని లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహించాలని నిర్ణయించే హక్కు మేయర్కు ఉంటుందని, దాన్ని కమిషనర్ విస్మరించారని మనోహర్ నాయుడు విమర్శించారు. కార్పొరేషన్ తరపున నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తనను ఆహ్వానించకుండా అవమానించారని మేయర్ అన్నారు. దీనిపై కమిషనర్ సైతం మళ్లీ స్పందించారు. సమావేశం యొక్క తేదీ కానీ సమయం కానీ నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేయర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెబుతా ఉన్నాయి. ఆ చట్టాలని నేను ఉదహరిస్తూ కమిషనర్ గారిని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం, చేస్తారోలో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము చెప్తా ఉన్నాం. కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. స్పీకర్ గారి స్థానంలో కూర్చున్నటువంటి మేయర్ గారు ఆ రోజు నేను 3 times అప్పీల్ చేశాను. ఆయనలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాదండి, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కూర్చోండి నేను మాట్లాడతాను, జస్ట్ ఒక మాట. అంత అవమానకరంగా మాట్లాడుతున్నా, బజార్లో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కూడా మేమంతా సహనంతో ఉన్నాం. అయినా వారించాల్సిన వ్యక్తి, కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి కామ్గా కూర్చుంటే మేము ఎవరికి విన్నవించుకోవాలి? నేను చేసిన అప్పీల్ని ఇగ్నోర్ చేసి ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు సైగలతోటి, చేతులతో. స్పీకర్స్ వెళ్ళి బయట వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు చూసారండి. స్పీకర్ అనేవాళ్ళు, మేయర్ అనేవాళ్ళు జడ్జిమెంటు బయటికి వెళ్ళి వాళ్ళు ఇలా అనలేదు, ఇలా అనటం సహజం అంటే అలాంటి వ్యక్తి, ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మాకు ఎలా న్యాయం చేస్తారు?